సాక్ష్యం ఏం లేదండి. మొన్న దినం ఉపవాస దినం ఇక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు అంటే నేను దేవునిలో వాక్యం చెప్పినప్పుడు కానీ దేవుని దగ్గర సన్నిధిలోకి వచ్చాను ఫోన్ ఆపేస్తాను అన్నమాట. ఫోన్ ఆపేసి నేను ప్రార్థనలో ఉన్నాను. ఆ రోజు ఉపవాస ప్రార్థన మీకు తెలుసు 2 దాకా నేను వాక్యం చెప్పాను. 2 గంటల నుండి కాకినాడ వచ్చిన ఇక చెప్తున్నారు 4 అయిపోయింది టైం. ఇంచుమించు 3 గంటల నుండి మా నాన్నగారి ఒంట్లో బాగాలేదన్నమాట. మా పిల్లలు ఇంట్లో ఫోన్ చేస్తున్నారు. నా ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది, స్విచ్ ఆన్ చేయలేదు. ప్రార్థన అంతా అయిపోయింది. ఆఖరి ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు ఫోన్ స్విచ్ ఆన్ చేశాను. స్విచ్ ఆన్ చేసేటప్పటికి ఇంట్లో నుంచి ఫోన్ వచ్చింది, ఇలా మీ నాన్నగారికి బాగాలేదు, అర్జెంట్గా రావాలని చెప్పేసి. పాస్టర్ గారు చెప్పాను, అయ్యారు అలాగే నాన్నగారికి బాగాలేదని నీరసంగా ఉందంటే నేను వెళ్తానని చెప్పేసి వెళ్ళడం జరిగింది. ఒకవేళ వీలు కుదిరితే నార్మల్గా నీరసమేమో జ్వరమేమో అనుకున్నారు. సాయంత్రం మళ్ళీ వచ్చేద్దాం కదా, 3 రోజులు ప్రార్థనలో ఉన్నాం కదా అని అనుకున్నాను. కానీ ఏంటంటే ఒక అపవాది క్రియ వల్ల నాన్నగారిని బాగా బలహీనంగా చేశానండి. లేగలేని పరిస్థితి. నేనే ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు నేనే ఆయన్ని లేపడం కానీ, కూర్చోబెట్టడం, బ్రష్ చేయడం, స్నానం, అవన్నీ దేవుడు ఆ విధంగా తండ్రికి ఒక సేవ చేసే నాకు ఒక భాగ్యం ఇచ్చాడని నేను అనుకున్నాను. దేవునిలో ఈ మధ్యన ఏంటంటే నేను దేవునిలో వాడబడుతున్నప్పుడు నుండి దేవుడు వాక్యం చెప్పి మీకు ఆత్మీయ ఆహారం ఇవ్వడమే కాకుండా ఇంట్లో కూడా ఉపయోగపడడానికి దేవుడు నాకు ఈ విధంగా శక్తిని ఇచ్చాడు అనుకున్నాను. తండ్రి గారికి సేవ చేస్తున్నాను, ఈ విధంగా ఇలా ఉన్నాను. ఏంటి శ్రమ అని అనుకున్నాను, కానీ శ్రమ కాదు. నాకు రాత్రి నేను ఈరోజు అయ్యగారు నేను మొన్న శుక్రవారం చెప్పారు నాకు, ఆదివారం ఒకవేళ మీరు కుదిరితే అల్లుడు గారు రండి ఒకసారి మళ్ళీ మా సంఘస్థులతో మాట్లాడినాను. 2 రోజుల నుండి నేను దేవునికి అడుగుతున్నాను ఏం మాట్లాడాలని చెప్పేసి. ఏం మాట్లాడాలంటే రాత్రి ప్రార్థనలో దేవుడు ఒకటే చెప్పాడు, నేను నీతో మాట్లాడతాను, నువ్వు వెళ్ళి. నేను రాత్రి 1 గంట దాకా ప్రార్థన చేశానండి. ఏం మాట్లాడతావు దేవా, నేను ఏం చెప్పాలి? దేవుడికి అడగకుండా మనం ఏం చెప్పినా అది రాదండి కరెక్ట్గా. దేవుడికి అడిగితే నేను నిన్ను వాడుకుంటాను, నువ్వు వెళ్ళి నువ్వు మాట్లాడతావు అని చెప్పారు. ఆ సాక్ష్యం ఏంటంటే నాన్నగారు కొంచెం నిన్నటి మీద ఈరోజు కొంచెం కోలుకున్నారని కొంచెం పర్లేదు దేవుడి దయ వల్ల. ఈరోజు నేను అనుకున్నాను పొద్దున్న లేచి పనులన్నీ చక్కబెట్టేసి వద్దాం అనుకున్నాను, కానీ నాన్నగారి పని 2 గంటలు పడుతుంది రోజు. పొద్దున్న లేస్తే 7 గంటల నుండి 9 గంటల దాకా ఆయన పని అవుతుంది అనమాట. అలాంటిది ఈరోజు దేవుని కృప బట్టి ఒక పావు గంటలో పని అంతా అయిపోయింది. నాన్నగారి పని అయిపోయింది. నువ్వు వెళ్ళవలసిన పని నీకు ఉంది కదా, నేను అక్కడ సిద్ధపరిచాను అని చెప్పేసి పంపించాడండి. మీ ప్రార్థనలు ఖచ్చితంగా పనిచేస్తున్నాయి. మీ ప్రార్థనల వల్ల నాన్నగారు ఆ విధంగా కోలుకున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. ఇంకా మీ అనుదిన ప్రార్థనలో నాన్నగారి గురించి ప్రార్థించండి. నాన్నగారి పేరు ప్రశాంత్ బాబు, వయసు 68 సంవత్సరాలండి. మొన్న మధ్యన 8 ఇయర్స్ అవుతుంది. నాన్నగారి కొరకు ఇంకొంచెం భారంగా ప్రార్థించండి. మరలా ఇక్కడికి వచ్చి నాన్నగారే సాక్ష్యం చెప్పలా మీరు ప్రార్థించండి. మీ అనుదిన ప్రార్థనలో గుర్తు చేసుకోండి. ఓకే, ఇది ప్రశస్తమైన సమయానికి వెళ్ళిపోదాం. చిన్న ప్రార్థనతో దేవుని వాక్యం మొదలు అయిపోయింది. 10:30 అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది అనుకుని చాలా కంగారుగా వచ్చారు. చూసేసరికి ఏమైందంటే మన సంఘస్థులు ఎవరు సిద్ధపడలేదు, ఇంకెవరు రాలేదు. అప్పుడు నేను ఇక మా మామయ్య గారు రాజ్కుమార్ ఉన్నాం అనమాట. వచ్చేసరికి నేను ఒకటి అనుకున్నాను, దేవుడు నాతో ఒకటి మాట్లాడమన్నాడు సంఘస్థులకి. అదే మనం ఒక అధికారి దగ్గరికి వెళ్తున్నప్పుడు మనం ఎంత ప్రిపేర్ అయ్యి వెళ్తాము. ఒక అధికారి దగ్గరికి వెళ్ళాలి. లేదనుకోండి, రేపు ఈ గ్రామంలోకి ఒక ఎమ్మెల్యే వస్తున్నాడండి. రేపు ఎమ్మెల్యే వస్తున్నాడంటే ఏం చేస్తారు? రేపు 10 గంటలకు ఎమ్మెల్యే వస్తున్నాడంటే ఏం చేస్తారు? లోకల్లో ఉన్న కార్యకర్తలు అందరూ కలిపి మిమ్మల్ని 9 గంటలకి తీసుకెళ్ళిపోతారు. ఎందుకు? ఆయన వచ్చేకన్నా ముందు మిమ్మల్ని తీసుకెళ్ళి ఆడ కూర్చోబెడతారు. ఆయన వచ్చిన తర్వాత వెళ్తారా, ఆయన కన్నా ముందే మిమ్మల్ని తీసుకెళ్తారు? చెప్పండి. ముందే తీసుకెళ్తాడు. అదే అలాంటిదే దేవుడు అంతకన్నా గొప్ప దేవుడు, అధికారులు పుట్టించిన దేవుడు, అధికారులకి అధికారం ఇచ్చిన దేవుడు సన్నిధి ఇక్కడ ఉందంటే మనం దేవుని కన్నా ఆ సమయం కన్నా ముందు రావాలా, లేదంటే అంతా మొదలుపెట్టి ఆరాధన టైంలో రావాలా? చెప్పండి మీరు. దేవుని దానిక బిడ్డలు వచ్చే కన్నా ముందుగా వచ్చి మీరు సిద్ధపాటు చేశారు. ఇవన్నీ వందనాలు. అది కాకుండా ఇంకా ఆరాధన పాటలు స్టార్ట్ అయ్యేటప్పటికే మీరు అందరూ రావాలని నాకు దేవుడు ప్రేరేపణ కలిగి నేను మీకు చెప్తున్నానండి. తర్వాత ఇంకొకటి, ఆదివారం దినం ముఖ్యంగా యేసు ప్రభు కూడా సువార్త చేస్తున్నప్పుడు మరియా మార్త అని 2 సహోదరులు ఉండేవారు. మరియా మార్త, లాజరు, వాళ్ళ ముగ్గురు ఉండేవారు. మరియా మార్త ఎక్కువగా దేవుణ్ణి సేవించేవారు. ఎప్పుడైనా దేవుడు వస్తున్నాడంటే పరిగెట్టి వెళ్ళిపోయి మార్తం వెళ్ళిపోయేదండి. దేవుని తీసుకొచ్చేది పరిగెట్టి, అయ్యా మా ఇంటికి రా. ఎందుకు ఆవిడికి ఇది ఉండేది? దేవుడు మన ఇంటికి వస్తే దీవెన, దేవుడు మన ఇంటికి వస్తే మనకి లోటు ఉండదు అనమాట అండి. దేవుడు మన ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో రక్షణ ఉంటుంది. అందుకనే మరియా మార్త ఎంతో శ్రద్ధ కలిగి దేవుడిని పిలుచుకొని వచ్చేవారు అనమాట. పిలుచుకొని వచ్చినప్పుడు మార్త ఏం చేసిందంటే మనలాగే వంటలు చేసుకునేది అనమాట. అయ్యో నా దేవుడు వచ్చాడు, నాకు వచ్చిన వంటలన్నీ వండేద్దాం అనేసి మార్త అనుకునేది. ఏమనుకునేది? వంటలన్నీ వండేద్దాం అనేసి ఎన్నో ప్రయాసతో బోల్డ్ వంటలు చేసిందండి. ఎన్నో వంటలు, గారెలు చేసి బూరెలు, అప్పుడు ఏముండేవో తెలియదు మనకి. గారెలు చేసి బూరెలు చేసి చికెన్ దేవుడి కోసం కదా
మరి దేవుడు వచ్చండి శ్రేష్టమైన వండి వండిసిందండి. తన ప్రయాసం అంతా పెట్టి వండేది. మార్త ఏం చేసేది, మరియమ్మ ఏం చేసేదంటే దేవుడు కాళ్ళ దగ్గర కూర్చొని దేవుడు ఏం చెప్తున్నాడో వినేది. దేవుడు ఏం చెప్తున్నాడో, దేవుడు వచ్చిందే మన దగ్గరికి వచ్చింది తక్కువ టైము, దేవుడు ఏం చెప్తున్నాడో అని కనిపెట్టుకొని కూర్చునేది. మార్త ఆ విధంగా కాదనమాట. దేవుడు వచ్చాడు, నేను దేవుడికి పరిచయం చేయాలి. ఇద్దరు పరిచయమే కరెక్టేనండి. దేవుడికి శారీరకంగా మనం ఆ విధంగా దేవునికి ఇది ఇవ్వాలి, మన సమయాన్ని ఇవ్వాలి, మన ఆహారం ఇవ్వాలి, అవన్నీ ఇవ్వాలి. అదేవిధంగా దేవునికి కూడా దేవుని మాట కొరకు కూడా కనిపెట్టుకోవాలి. అంటే మరియా అక్కడ కరెక్టే, మార్త కరెక్టే, కానీ ఎవరిది తప్పను. ఒకరోజు అదేవిధంగా మార్త వచ్చి దేవునితో అడుగుతున్నాను, ఏసైతో, నేను ఇంత కష్టపడి పని చేస్తున్నాను, మరియా నాకు కూడా సహాయం చేయొచ్చు కదా, మరియా వచ్చి అక్కడ కూర్చొని నీ దగ్గరే ఉంటుంది, నాకు సహాయం చేస్తే పని తొందరగా అయిపోద్ది కదా, మేము ఇద్దరం వచ్చుతాం కదా అని అన్నారు. అప్పుడు యేసుప్రభు ఏమంటాడు చెప్పండి, మార్త నువ్వు చేసేది తప్పు కాదు, నువ్వు శారీరకంగా కావలసిన ఆహారాన్ని సిద్ధపాటు చేస్తున్నావు, నాకు మేలైందే నువ్వు చేద్దామని నీ తాపత్రయం కూడా మంచిదే కాదన్ను. కానీ మరియా ఏం చేస్తుందంటే దేవుని యొక్క జీవాహారం కోసం కనిపెట్టుకుంది. దేవుడు జీవాహారం ఎప్పుడైతే ఇస్తాడో నువ్వు మృతి పొందిన తర్వాత కూడా ఆహారము నీకు అభివృద్ధి చెందుతుంది, దాని కొరకు కనిపెట్టుకుందని మార్తని దేవుడు చెప్తారనమాట. అంటే మనం ఇప్పుడు ఆదివారం ఏం చేస్తుంటాం, ఆదివారం మాత్రమే చికెన్లు మటన్లు మనం చేయాలి, మిగిలిన రోజులలో మామూలు పప్పు సాంబార్లే కదండి. అలా కాకుండా అది కూడా చేయాలి. దేవుని కార్యం కూడా ముందుగా అవన్నీ చక్కబెట్టుకుని ఇక్కడ రావాలన్నమాట. దేవుని సన్నిధికి వచ్చామనుకోండి, దేవుడు మీకు దీవిస్తాడు అనమాట. ఓకే, ఇంకా ప్రశస్తమైన వాక్యం సమయంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్నది ఒకటే ఒక వాక్యం అండి. పక్షిరాజు జీవితం మనతో ఏ విధంగా ఉందో దేవుడు నాతో మాట్లాడాడు, అది మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. పక్షిరాజు గురించి మాట్లాడాలంటే కీర్తన 103:5 కీర్తనలో దావీదు రాసిన కీర్తన 103:5 ఉంటుందండి. ఓకే, పక్షిరాజు యవ్వనం ఏ విధంగా అవుతుందండి? పక్షిరాజు యవ్వనము నూతన క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరుచున్నాడు. పక్షిరాజు యవ్వనం మరలా యంగ్ అవుతుంది అనమాట అండి. ఆ యంగ్ ఎలాగవుతుందో నేను మీకు చెప్తాను. ఎలాగ మరలా అది యవ్వనం పుంజుకుంటుందో నేను మీకు చెప్తాను దేవుని వాక్యంలో. ఆ విధంగా మన హృదయము కూడా దేవుడు ఏమన్నాడంటే తృప్తిపరచాలనుకుంటున్నాడు. అంటే ఇక్కడ పక్షిరాజుతో దేవుడు మనల్ని పోలుస్తున్నాడు. అంటే పక్షిరాజు ఏం చేస్తాడో, పక్షిరాజు ఏ విధంగా తన యవ్వనం పుంజుకుంటాడో నేను మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఫస్ట్ పక్షిరాజు ఆ పేరులో ఉందండి, పక్షులకు రాజు. పక్షిరాజు అంటే ఎవరు? పక్షులకు రాజు అనమాట. కాబట్టి పక్షిరాజు అని చెప్పాడు. పక్షిరాజు జీవితకాలము 70 సంవత్సరాలు బతుకుతాడు. ఏ పక్షి అన్ని సంవత్సరాలు బతుకుదండి, పక్షిరాజు 70 సంవత్సరాలు బతుకుతుంది. పక్షిరాజు తన గురించి కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి, అవి మాత్రం మీకు చెప్తాను. పక్షిరాజు గూడు ఎక్కడ కడుతుందంటే, మన చూడండి ఇంట్లో పిచ్చుకలు గట్రా ఉంటాయి, మన ఇంట్లో కొన్ని కాకులు పిచ్చుకలు ఉంటాయి, అవి చిన్న చిన్న మొక్క ఇంట్ల మీద ఆకి మీద కడతాయి. పక్షిరాజు అలా కాదనమాట. పక్షిరాజు ఎత్తైన స్థలంలో కడుతుంది అనమాట అండి. ఎత్తైన స్థలం, శిఖరం వంటి స్థలంలో తన గూడు కట్టుకుంటుంది పక్షిరాజు. ఎందుకంటే దాన్ని మన జీవితంతో పోల్చుకుంటే దేవుని కొరకు మన ఆత్మను కూడా ఎత్తైన స్థలంలో పెట్టుకోవాలని దేవుడు అడుగుతున్నాడు. అందువల్లనే దేవుడు పక్షిరాజుతో మన యొక్క యవ్వనాన్ని పోల్చాడు అనమాట. పక్షిరాజు ఏ విధంగా తన గూడుని ఎత్తైన స్థలంలో కట్టుకుంటుందో ఆ విధంగా మనం కూడా మన యొక్క గూడు అంటే దేవునిలో రాజ్యంలో మన యొక్క గూడుని ఎత్తైన స్థలంలో కట్టుకోవాలని దేవుడు అన్నాడు అనమాట అండి. పక్షిరాజు మొదటగా ఏంటంటే తన గూడు ఎత్తైన స్థలంలో కట్టుకుంటుంది. దాని గురించి యెషయా 40:31 ఒకసారి, యెషయా రాసిన గ్రంథము 40:31 ఒకసారి తీయండి, అక్కడ ఉంటుంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెట్టుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. చూడండి ఏమన్నాడు, పక్షిరాజు ఆ పైకి తన రెక్కల పైకెత్తి ఎగురుతుంది, అలయక తన ప్రయాణంలో అలయక అది ప్రయాణిస్తుంటది అనమాట. అదేవిధంగా యోబు రాసిన గ్రంథము 39:27-28 తీయండి ఒకసారి. యోబు రాసిన గ్రంథము 39:27-28లో ఈ విధంగా పక్షిరాజు యోబు 39:27-28
పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీరికి ఎక్కున తన గూడు ఎత్తైన చోటను పట్టుకొనునా. ఒక నిమిషం ఆగమా. తన గూడును ఎత్తైన చోటున కట్టుకొనునా. దాని ముందు చదువు ఒకసారి రాజకుమార్. అది నీ ఆజ్ఞ వలననే తన రెక్కలు దక్షిణ దిక్కునకు చూచునా. దేవుని ఆజ్ఞ వలనే పక్షిరాజు ఎత్తైన స్థలంలో గూడు కట్టుకుంటుంది. అదే విధంగా మన క్రైస్తవ జీవితం కూడా దేవునితో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన ఆత్మ మనం కూడా ఆ ఎత్తైన స్థలంలో మనం లేవనెత్తా ఉంటాం. ఎత్తైన స్థలం ఎందుకు? ఎత్తైన స్థలం అసలు ఎందుకండి? ఎత్తైన స్థలం ఎందుకు చేసుకోవాలి? పక్షిరాజు ఎత్తైన స్థలం ఎందుకు గూడు కట్టుకుంటాడంటే పక్షిరాజుకి ఒకే ఒక విరోధి. ఆ విరోధి ఎవరంటే సర్పము. సర్పం ఒక్కటే పక్షిరాజు విరోధి అండి. ఏ పక్షి కానీ ఏ జంతువు కానీ పక్షిరాజు తాలూకా గూడు కానీ పక్షిరాజు పక్షులు కానీ పిల్లలు కానీ తినవు. పక్షిరాజు తాలూకా శత్రువు సర్పము. మన క్రైస్తవ జీవితంలో కూడా మనకి శత్రువు ఏంటంటే సాతానుడు. ఆదియందు దేవుడు ఆదామావును సృజించినప్పుడు సాతానుడు ఏ రూపంలో వచ్చాడంటే సర్ప రూపంలో వచ్చాడండి. సర్ప రూపంలో వచ్చి అవ్వముతో మోసగించాడు. ఆ రోజు నుండి మన మానవాళికి దేవునికి మధ్యన దూరం పెరిగిపోయింది అనమాట. అదేవిధంగా పక్షిరాజు జీవితంలో కూడా పక్షిరాజు ఎవరు శత్రువు అంటే సర్పం మాత్రమే శత్రువు అనమాట అండి. అందుకనే అది ఏం చేస్తుందంటే ఎత్తైన స్థలంలో కట్టుకుంటుంది. ఎత్తైన స్థలంలోకి అయితే పాము ఎక్కలేదు కదండి అక్కడికి. అంటే నీ శత్రువు అందరాని చోటికి నువ్వు వెళ్ళాలన్నమాట. నీకు ఇక్కడ శోధన ఉంది. నువ్వు ప్రార్థించుకొని దేవుళ్ళు ఎదగడానికి నీకు ఒక శోధన ఉందంటే నువ్వు అక్కడి నుండి తప్పించుకొని ఇంకో దగ్గరికి వెళ్ళాలి. దావీదుకి ఎవరో కాదు, సొంత మామ కలిగించిన మామే చంపేద్దాం అనుకుంటాడు. సౌలు చంపేద్దాం అనుకున్నప్పుడు దావీదు యవ్వనస్తుడు. దావీదు గొలియాతుని చంపినంత బలార్జుడు. దావీదు సింహాన్ని చంపాడు. ఒకరోజు ఎలుగుబంటి సింహం వచ్చి తన గొర్రెలు కాచుకున్నప్పుడు గొర్రెపిల్లలు తినేస్తే సింహం నోరుని చీల్చి నోట్లోంచి గొర్రెపిల్లలు బయట తీయగలంత బలార్జుడు. కానీ సౌలు ఎదిరించలేదు. ఎందుకంటే దేవుని ఆజ్ఞ అది కాదు. సౌలు కూడా ఎంచుకోబడ్డాడు కాబట్టి శత్రువుని చూసి దూరంగా పారిపోతున్నాడు. తన శత్రువుని చూసి పారిపోతున్నాడు. అదేవిధంగా మనం కూడా మనకి వచ్చే ఇబ్బందులు, శత్రువు నుండి వచ్చే ఇబ్బందుల నుండి దూరంగా వెళ్ళిపోవాలన్నమాట అండి. దూరంగా వెళ్ళి మనం ఎత్తైన స్థలంలో ఉండాలి. దేవుని కొరకు ఎత్తైన స్థలంలో కనిపెట్టుకోవాలన్నమాట. తర్వాత పక్షిరాజు గూడు కూడా తన గూడు కడుతుందండి. తన పిల్లల కోసం గూడు కడుతుంది. అది చాలా చక్కగా సేఫ్టీ ఉంటుంది అన్నమాట. గూడు ఏ విధంగా కడుతుంది అంటే ఫస్ట్ ఒక పెద్ద పొలాలన్నీ తెచ్చి చుట్టూ గూడు కడుతుంది. దాని లోపల గడ్డి అది వేసి ఒక సేఫ్టీ ఒక క్వశ్చన్ చేస్తుంది. నా పిల్లలు చక్కగా ఉండాలని క్వశ్చన్ చేస్తుంది అనమాట అండి. అలాగే మన తండ్రి మనకు కూడా మనం కంఫర్ట్ గా లోపంలో ఉండాలని మనకి అన్ని ఇస్తున్నాడు అనమాట. పక్షుల చుట్టూ గూడు చేసుకొని దాంట్లో క్వశ్చన్ ఇచ్చి పిల్లల్ని అందరూ పెడుతుంది అనమాట. కంఫర్ట్ ఇస్తుంది. ఆ పిల్లలకి కంఫర్ట్ అంటే పైన ఉంటుంది. పైన ఒకవేళ పిల్ల తెలియకుండా పడిపోద్దేమో అని చుట్టూ ఒక రక్షణ అనమాట, ఒక గోడలా కడుతుంది. అదేవిధంగా అందులో ఈ తాలూకా ముళ్ళు ఏమి గుచ్చుకోకుండా ఒక కంఫర్ట్ లోపల ఒక క్వశ్చన్ పెడుతుంది అనమాట. దాన్ని చూసి చాలా మంది పక్షిరాజు గూడు చూసి చాలా మంది ఇంత చక్కగా నైపుణ్యంగా కడుతుందని పక్షిరాజు ఎగుడు చూసి ఏరోప్లేన్ కనిపెట్టారు. ఏరోప్లేన్ కూడా మామూలుగా ఉంటే అన్ని పక్షులాగా రెక్కలు కొట్టుకుంటాయి. కానీ పక్షిరాజు రెక్కలు కొట్టుకోకుండా అది గాలిలో ఎగురుతుంది. దాని రెక్కల సంతలోంచి గాలి వెళ్ళినట్టు అంత హైట్లో ఎగరడం వల్ల ఏంటంటే దాని రెక్కలు కొట్టదండి. రెక్కలు కొట్టకుండా అది అలా చేయడం వల్ల దాన్ని చూసి మానవుడు దాన్ని చూసి దాని నుండి విజ్ఞానం సంపాదించుకొని ఒక ఏరోప్లేన్ కనిపెట్టాడు అనమాట. ఏరోప్లేన్ చూసారా, రెక్కలేం కొట్టదు, అది కూడా స్ట్రైట్గా ఎగురుతుంది. సేమ్ పక్షిరాజు కూడా అలాగే ఉంటాడు అనమాట. అది కాకుండా పక్షిరాజుకి దేవుడు మంచి దృష్టి ఇచ్చాడు, ముందు చూపు అనమాట. ఏ విధంగా అంటే అది చాలా ఎత్తైన స్థలం ఉంటుందండి. ఎత్తైన స్థలంలో మనం చూసామంటే చాలా ఎత్తైన స్థలం ఉంటుంది, కానీ దాని దృష్టి ఎప్పుడు దాని ఎర మీద పనిచేస్తుంది. చూడండి, మనం ఒక 2 అంతస్తుల బిల్డింగ్ ఎక్కేసరికి మనకి కింద ఏమైనా కనిపించదు. కానీ పక్షిరాజు అంత ఎత్తులో ఎగిరి కూడా చిన్న ఒక కోడి పిల్లని చూసి అంటే తప్ప నుంచి పట్టుకుంటాడు. చిన్న కోడి పిల్ల అంత ఎత్తు నుండి ఎలా కనిపిస్తుందంటే దాని కను దృష్టి దేవుడు అలా ఇచ్చాడు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనము కూడా ముందు చూపు కలిగిన వారిగా ఉండాలి. దేవుడిలో ముందు చూపుతో మనం దేవుడిలో ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది ఏ విధంగా అంటే దూరదృష్టి మనకి ఏ విధంగా ఉండాలంటే సామెతలు 23 అధ్యాయం